నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు పెద్దలు. నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందనే విషయం మాల్దీవులకు ఇప్పుడు అర్థమవుతోంది. భారతదేశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై, భారత పర్యాటకంపై మాల్దీవులు మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇప్పుడు ఆ దేశం ఫలితాన్ని అనుభవిస్తోంది. భారత్ నుంచి వస్తున్న వ్యతిరేకతకు ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీంతో మా వ్యాఖ్యలు తప్పే, మమ్మల్ని వదిలేయండి బాబోయ్ అని కొంతమంది మాల్దీవుల మంత్రులు మొరపెట్టుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితం లక్షద్వీప్లో పర్యటించారు. సాహసాలు కోరుకునేవారు లక్షద్వీప్కు పర్యటించాలని అక్కడి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ తన ఎక్స్ హ్యాండిల్లో మోదీ పోస్ట్ చేశారు. తాను సాహసాలు చేసిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది. పర్యాటకాన్ని ఇష్టపడే భారతీయులు చాలామంది లక్షద్వీప్ కోసం గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు. నిజానికి భారతీయులకు ఇప్పటి వరకు ది బెస్ట్ బీచ్ డెస్టినేషన్ అంటే మాల్దీవులు. ఏటా భారత్ నుంచి 2 లక్షలకు పైగా పర్యాటకులు మాల్దీవులను సందర్శిస్తున్నారు. అలాంటిది మోదీ పర్యటనతో ఒక్కసారిగా అందరి దృష్టి లక్షద్వీప్ వైపుకు మళ్ళింది. దీన్ని మాల్దీవుల ప్రభుత్వంలో కొందరు ఓర్చుకోలేకపోయారు. నరేంద్ర మోదీ పోస్టుపై మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు సెటైర్లు వేశారు. భారత్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియా అంతా ఒక్కటైంది. బాయ్కాట్ మాల్దీవులు అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేసింది. బాలీవుడ్ తారల నుంచి క్రికెటర్ల వరకు అందరూ మాల్దీవులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతోమంది ప్రముఖులు మాల్దీవులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దేశీయ టూరిజంను ప్రోత్సహించాలన్నారు. భారత్ నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఇప్పటికే మాల్దీవుల పర్యాటకంపై ప్రభావం పడింది. వేలాది మంది భారతీయులు తమ మాల్దీవుల టూర్ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇకపై తాము మాల్దీవుల్లో పర్యటించమంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఈజ్ మై ట్రిప్ సంస్థ మాల్దీవులకు తమ ప్యాకేజీలను రద్దు చేసింది. ఫ్లైట్ బుకింగ్స్ను ఆపేసింది. ఈ పరిణామాలు మాల్దీవులకు పెద్ద దెబ్బ. మాల్దీవులు పూర్తిగా పర్యాటక రంగంపై ఆధారపడిన దేశం. మరీ ముఖ్యంగా మాల్దీవుల పర్యాటకంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షల్లో భారతీయులు మాల్దీవులు పర్యటిస్తుంటారు. ఆ దేశానికి కోట్ల రూపాయల్లో ఆదాయం అందిస్తున్నారు. 2023లో 2 లక్షల మంది భారతీయులు మాల్దీవుల్లో పర్యటించారు. 2022లో 2,41,000 మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించారు. ఈ ఏడాది ఆ సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఆ ప్రభావం మాల్దీవులపై ఆల్రెడీ పడింది. జరిగిన ఘటనపై మాల్దీవుల ప్రభుత్వం కాస్త ఆలస్యంగా స్పందించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 3 మంత్రుల్ని కేబినెట్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ళ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, మాల్దీవుల ప్రభుత్వానికి వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాల్దీవులపై భారతీయుల అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు చాలా రాష్ట్రాల్లో మాల్దీవులపై వ్యతిరేకత మొదలైపోయింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ కోణం కూడా కనిపిస్తోంది. మాల్దీవుల్లో గత ప్రభుత్వం భారత్కు అనుకూలంగా ఉండేది. ఇండియా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్ళింది. కానీ గత ఏడాది నవంబర్లో మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచే 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవులు చైనాకు దగ్గరైంది.
ఇజ్రాయెల్ పాలస్తీనా వ్యవహారంపై ఇండియా వైఖరిని మాల్దీవుల మంత్రులు బహిరంగ విమర్శించారు. తమకు భారత సైన్యం అక్కర్లేదని పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో మాల్దీవుల మహిళా మంత్రి శివునా ప్రధాని మోదీపై, భారత టూరిజంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాల్ని మరింత దెబ్బతీశాయి. మాల్దీవుల పర్యాటకంపై ఈ ప్రభావం గట్టిగా పడనుంది.